ఒక పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేయడం అంటే ఒక గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం. మాలాంటి వాళ్ళమందరూ అప్పట్లో ఎందుకు ఫీల్డ్‌లోకొచ్చామంటే అది ఒక పేపర్ రిప్రజెంటేటివ్ మేము, ఒక టీవీ రిప్రజెంట్ మేము అనేటటువంటి ఒక గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందుకనినే వేరే ఉద్యోగాలు కాకుండా దీంట్లోనే ఉంది. సమాజానికి మనం ఎంతో కొంత చేయొచ్చు అన్నటువంటి. కానీ ఈనాడు పత్రిక దిగజారుడుతనం ఏంటంటే, ఈనాడు పత్రిక నడిచేది 100కి 85% ఉన్న స్ట్రింగర్ల మీద. స్ట్రింగర్ అంటే పార్ట్ టైమర్. అంటే ఒక ఏరియా అప్పజెప్తారు. ఆ ఏరియాలో జరిగే ప్రతి అంశాన్ని వార్తగా మలిచి ప్రజల దృష్టికి తీసుకొచ్చేటందుకు ప్రయత్నించాలి. అలాంటి వాళ్ళ వలన అసలు ఈనాడు బతికి బట్టగడుతోంది. లేకపోతే ఉట్టి రాజకీయ వార్తలేస్తే ఎవడో చూడడు. ఏరియాలో రోడ్ల గురించినో, కాలువల గురించినో ఇట్లాంటియన్నీ రాయబట్టినే కదా! ఆ ప్రాంత ప్రజలు చూసుకుంటోంది, చదువుకుంటోంది. సిటీ ఎడిషన్స్ వచ్చాకనే ఈనాడు లైఫ్ పెరిగింది. కానీ అట్లాంటి సిట్యుయేషన్‌లో అలాంటి స్ట్రింగర్‌లను అసలు వీళ్ళు మనుషులుగా గుర్తించరు. జర్నలిస్టులుగా గుర్తించరు. అదేదో కూలి పడేసినట్టు ఫీల్ అవుతారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. మద్యం మత్తులో మైనర్లపై దాడి, వ్యక్తికి గాయాలని ఒక వార్త. దీనికి ఈనాడుకి ఏంటి సంబంధం అంటారా? గత 2 రోజులుగా ఏపీడబ్ల్యూజే గ్రూపుల్లో కావచ్చు, ఇతర యూనియన్ల గ్రూపుల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఈనాడు విలేకరు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వార్తొచ్చింది. అదే ఇది. ఈనాడు రాసుకున్న వార్త ఈనాడు స్ట్రింగర్ మీదన జరిగిన దాడిని అతను ఈనాడు స్ట్రింగర్ అని కూడా రాయాల. ఒక సామాన్యుడు వ్యక్తిగా రాసింది. ఇది దరిద్రం. దారిలో వెళ్తున్న వ్యక్తిపై మద్యం మత్తులో మైనర్లు దాడి చేసిన ఘటన కాకినాడ గ్రామీణ అందరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కాకినాడ అర్బన్ 49వ డివిజన్ ఎస్ అచ్యుతాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎస్ చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడట. వీళ్ళ స్ట్రింగరు ఈనాడులో పనిచేసేటటువంటి అతను ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఈనాడు ప్రైవేట్ కంపెనీ అనమాట. ఇతను రిపోర్టర్ కూడా కాదనమాట. అది ఇక్కడ విచిత్రం. శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటలకు ఇంటికి వెళ్తున్న సమయంలో బెన్నిగారి చర్చి ప్రాంతంలో రహదారికి అడ్డంగా 5గురు బాలలు నడుస్తున్నారు. చంద్రశేఖర్ వాహనం నిలిపి పక్కకి నడవాల్సిందిగా వాళ్ళకి సూచించారు. మద్యం మత్తులో ఉన్న వీళ్ళు చంద్రశేఖర్పై విచక్షణారహితంగా ముఖం మీద పిడిగుద్దులతో దాడి చేశారు. కళ్ళకు ముక్కు గాయాలై రక్తం రావడంతో స్థానికులు ఇంద్రపాలెం పోలీసులు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి చంద్రశేఖర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధుల్లో గాలించి మైనర్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ వీరబాబు చెప్పారు. బాలల తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి వాళ్ళని అప్పగిస్తామని వివరించారు. చంద్రశేఖర్పై దాడికి ముందే అదే వీధిలోని మరో వ్యక్తితో వీడు గొడవ పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ 2 బూతులు. చివరికి కనీసం వీళ్ళ రిపోర్టర్ మీద దాడి జరిగినప్పుడు అది రాయకపోవడం ఒక నీచత్వం అయితే, వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారా, గంజాయి మత్తులో ఉన్నారా? మద్యం మత్తులో ఉంటే మైనర్లకు మద్యం అమ్మచ్చా? అమ్మిన వాళ్ళని అరెస్ట్ చేయాలిగా. అమ్మిన సంస్థల మీద నిషేధం పెట్టాలి కదా. మైనర్లకు మద్యం అమ్మచ్చా? మైనర్లు మద్యం సేవించచ్చా? అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. అక్కడ గంజాయి వాడినా నేరమే. అది కూడా దాచేశారు. అంటే తమ రిపోర్టర్ మీద దాడి చేసిన గంజాయి మత్తుది కూడా దాచేశారు. ఏమనాలి ఇంక వీళ్ళు? జర్నలిజం చేస్తున్నారా? ఈనాడులో ఉన్నటువంటి స్ట్రింగర్లు వీళ్ళ నమ్ముకుని, యాజమాన్యాలను నమ్ముకుని రాజకీయ గొడవల్లో దెక్కండి. మీకు ఏదైనా అయితే ఇట్లాంటి వార్తలే రాస్తారు.